ఇప్పుడైతే కేక్ తీసుకురావడానికి బయటికి వెళ్తున్నాం అనమాట బేకరీకి. అయితే ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. మేము ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే ఇక్కడ కేక్ వచ్చేసి ఇంచెస్ వైజ్ ఉంటుంది అనమాట. మన దగ్గర అయితే కేజెస్ వైజ్ ఉంటుంది కాబట్టి మనకు ఎంతమందికి పెట్టొచ్చు అనే అవగాహన ఉంటుంది. ఇక్కడ ఇంచెస్ వైజ్ ఉంటుంది అనమాట. ఎంతమంది తినొచ్చు అని అంత ఈజీగా అర్థం కాదు. సో లాస్ట్ ఇయర్ అయితే కొన్ని ఇంచెస్ వైజ్గానే మేము తీసుకున్నాము, కొంచెం అవగాహన వచ్చింది. కాకపోతే ఈసారి మీ అందరికీ చూపించడం కోసము ఇంకా కేక్ బాక్స్కి వెళ్ళి అక్కడ కేక్స్ ఎలా ఉంటాయి, బేకరీలు ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఎట్లుంటుంది అది మొత్తం చూపిస్తాను బేకరీ దగ్గరికి వెళ్ళిన తర్వాత. బేకరీకి వెళ్దామని చెప్పేసి ఇప్పుడైతే బస్ ఎక్కినాము. బస్సు ఇప్పుడే స్టార్ట్ అయింది. అక్కడి నుంచి అక్కడికి వెళ్ళడానికి మాత్రము 30 నుంచి 35 మినిట్స్ దాకా టైం పడుతుంది. వెళ్ళిన తర్వాత చూపిస్తాం. బస్సులో కూర్చున్నాము, బోర్ కొడుతుంది, ఫోన్లో చూసుకోకపోతే అయితే లేదు. అయితే ఫోటోలో వీడియోలు తీసుకుంటున్నాం అనమాట. అయితే ఎప్పుడు మేమిద్దరం పక్క పక్క కూర్చోమన్నమాట మోస్ట్లీ, ఎందుకంటే మా పాప చాయిస్ ఇయ్యది. ఈరోజు మేము ఇద్దరమే పోతున్నాం, పాప మాత్రం స్కూల్కి వెళ్ళింది. అయితే ఫోటో తీస్తున్నాము. అండ్ ఫోటో తీస్తే కూడా మీరిద్దరే దిగుతారా, నేను కూడా వస్తా అనుకుంటుంటుంది అనమాట. ఎప్పుడైనా మేము అమ్మను ఏడిపియడం కోసం అట్లా కామెడీ చేస్తుంటాము. ఇప్పుడైతే బస్ దిగినాము, ఇక్కడనే బస్ స్టాప్. దిగిన తర్వాత బేకరీకి వచ్చినాము. ఏమేమి కేక్స్ ఉన్నాయో చూద్దాం రండి. ఇప్పుడైతే కేకిన్ అనే బేకరీకి వచ్చినాం అనమాట. చాలా బాగున్నాయి కేక్స్, అయితే అన్నీ చాలా బాగున్నాయి. అయితే ఎవరో కస్టమైజ్ చేయించుకురంట కేక్, చాలా బాగుంది. ఇది కార్తీము, వాళ్ళ పిల్లలకి కార్తీమ్ కావాలని చెప్పేసి కస్టమైజ్ కేక్ చేయించుకురు. మేము కూడా కస్టమైజ్ చేయించుకుందామంటే అంత టైం లేకుండే. అయితే ఇన్స్టెంట్గా ఒక కేక్ ఆర్డర్ చేసాము. దానిపైన మా పాప ఫోటో వచ్చేలాగా ఇంకా మేము చేయించుకున్నాం అనమాట కస్టమైజ్. సో ఆ కేక్ మాది ఆర్డర్ వచ్చిన తర్వాత నేను చూపిస్తాను ఎట్లుంటుందో. మొత్తానికి అయితే కేక్ తీసుకున్నాము, క్యాబ్ బుక్ చేసుకున్నాము. ఫుల్ వర్షం పడుతుంది అనమాట, సడన్గా పడుతుంది వర్షము. ఇంకా కార్లో కూర్చున్నాము, ఇంక ఇంటికి వెళ్తున్నాము. వెళ్ళిన తర్వాత మా పాపకి సర్ప్రైజ్ చూపిస్తాము. అండ్ మీకు కూడా కేక్ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడైతే బర్త్డే పార్టీ స్టార్ట్ అవుతుంది. మా టీను వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వచ్చారు, ఒకసారి చూడండి.
బర్త్డే కాబట్టి 6 సర్ప్రైజ్ గిఫ్ట్లు ఇస్తున్నా అనమాట. హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే టీను. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. ఇప్పుడైతే సర్ప్రైజ్ గిఫ్ట్లు ఓపెన్ చేద్దాము. మా పాపనైతే ఫుల్ ఎక్సైటింగ్ ఉంది. ఎక్సైటింగ్ వాటినా ఇది ఎవరు తీసుకొచ్చారు? చారీషా. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ చారీ. హ్యాపీ బర్త్డే అండ్ దేవాంశి అక్క థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ దేవాంశి. అండ్ చాక్లెట్స్ ఆల్సో. ఓకే అమ్మాయి ఎప్పుడు అడుగుతాను. అవును ఇది నువ్వు అడుగుతున్నావు. ఓకే ఇది పక్కకు పెట్టేసేద్దాం. ఇది ఇందులోది. ఓకే ఇది లెటర్. అండ్ ఇది ఎవరు తీసుకొచ్చిర్రు? ధాన్య నీ ఫ్రెండ్ కదా అది తీసుకొచ్చింది. అండ్ ఇది అండ్ ఇవి ఇంకేమో ఉన్నాయి ఇందులో స్టిక్కర్స్. యూ హ్యావ్ లాట్ ఆఫ్ థింగ్స్ నౌ. అండ్ ఇది వచ్చేసి వర్షి పాప ఇచ్చింది. థ్యాంక్ యూ వర్షి. అండ్ డ్రెస్ కూడా వా బాగుంది. అండ్ ఇది ఫుట్బాల్ కాదు బ్యాడ్మింటన్. అండ్ ఇది అమూల్య గిఫ్ట్. థ్యాంక్ యూ అమూల్య. అండ్ మీ ఫ్రెండ్ ఇంకొకటి ఏదో ఇచ్చింది కదా నిషా తివారి. ఓపెన్ చేసినావు ఆల్రెడీ. ఇది నిషా తివారి. థ్యాంక్ యూ నిషా. వినీషా తివారి. ఓ సారీ. అండ్ ఇది అయిపోయింది కదా. అండ్ ఇది నిటక్క మిన్నక్క. ఫుల్ జుట్టు ఉంటుంది. ఓకే అండ్ ఇప్పుడు నేను ఇచ్చే గిఫ్ట్ నేను ఓపెన్ చేయాలా? ఇది నా గిఫ్ట్ పాప గిఫ్ట్. సరే నువ్వు 6 బర్త్డే కదా 6 గిఫ్ట్లు అడిగినావు కదా అందుకే 6. ఇగో ఇది వేరే కలర్స్. ఇది ఏంటంటే బ్రేస్లెట్స్ కానీ చైన్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ ఇట్లా అన్ని చేసుకోవచ్చు. మేక్ చేయొచ్చు. డ్రాయింగ్ చేసుకోవాలి. దానికి నేను డ్రాయింగ్ చేస్తా దాంతో. ఇప్పుడే నేను ఇది ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి. ఫిషింగ్. నువ్వు నిన్ను అడిగినావు కదా. You like it? ఇంకేంటిది? అంతే అన్ని అయిపోయినాయి. అన్ని ఓపెన్ చేసిన ఆల్మోస్ట్ అన్ని ఓపెన్ చేసిన. ఇది మొత్తానికి అయితే బర్త్డే ఈ ఇయర్ మొత్తం పిల్లలతో అయిపోయింది అనమాట. ఆగం చేసిర్రు. మంచిగా ఎంజాయ్ కూడా చేసినాము. పండుగ కూడా ఉండే
మస్తు ఎంజాయ్ చేసినారు. అండ్ డెకరేషన్ అయితే సూపర్ సెట్ అయింది, అనుకున్న దానికన్నా బాగుంది. పిక్చర్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇంకా గిఫ్ట్స్ ఓపెనింగ్ కూడా అయిపోయింది. మా పాపనైతే ఫుల్ హ్యాపీ అయిపోయింది. అది చూడు. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టీను. హ్యాపీ బర్త్డే టీను. థ్యాంక్ యూ. హ్యాపీయా? గిఫ్ట్స్ ఓపెన్ చేసినాక బాగున్నాయా? ఓకే మరి బాయ్ చెప్పు. బాయ్ చెప్పండి అందరూ. బాయ్.